కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 17వ సంచిక ఈ రోజు మీరు వినబోతున్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో ఈ వారం కవిత. ఈ వారం కవితలో ఈ రోజు కొన్ని విభిన్నమైనటువంటి కవితలు వినిపిస్తానండి. కవితలు అని ఎందుకన్నానంటే ఇవి చిన్న చిన్న ఖండికలు లాంటి కవితలు అన్నమాట. ఇవి రాసింది మహాకవి శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారి గురించి మనం లోగడ 3 వారాలు కార్యక్రమం నిర్వహించుకున్నాం. శ్రీశ్రీ గారి సాహిత్య కృషి గురించి కూడా చాలా మాట్లాడుకున్నాం. ఆయన రాసిన పుస్తకాలన్నిటిలోకి విభిన్నమైనటువంటి సాహితీ ప్రక్రియలండి ఈరోజు మీకు వినిపించబోయేది. దీనిని సిప్రాలి అనే పుస్తకం లాగా ప్రచురించారు శ్రీశ్రీ గారు. అది కూడా ఇప్పుడే ఆయన చనిపోవడానికి 2 సంవత్సరాల ముందు 1981లో. ఆ సంవత్సరం ఆయన అమెరికా వచ్చారు. వంగూరి చిట్టెనరాజు గారి ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం లాంటిది, కవితా సంపుటి లాంటిది చేస్తే బాగుంటుంది అమెరికా పర్యటన సందర్భంగా అనుకున్నప్పుడు శ్రీశ్రీ గారు అంతకు ముందు అంటే గత 20-30 సంవత్సరాలుగా ఆయన అక్కడక్కడ పత్రికల్లో రాసినవి, సరికొత్త ప్రక్రియలు అన్నీ కలిపి ఒక్క రోజులో ఆయన ఉదయం 8 గంటలు కూర్చుని రాత్రి 10 గంటల్లోగా ఒక పుస్తకం పూర్తి చేశారండి. ఆ పుస్తకం 3 భాగాలుగా ఉంటుంది. సి ప్రా లి. సి అంటే సిరిసిరిమవ్వ శతకం, ప్రా అంటే ప్రాస క్రీడలు, లి అంటే లెమరుక్కులు. ఒక్కొక్కటి 100 పైగా. అవన్నీ చిన్న చిన్నగా ఉంటాయండి, పెద్ద పెద్ద కవితలు కాదు. అవి ఆయన అంతకుముందు రాసినవి కొన్ని, వాటన్నిటిని గుర్తు తెచ్చుకుని ఒక పుస్తకం లాగా రాసి ఆ సంవత్సరం 1981లో, అప్పట్లో ఇంకా ఈ ప్రింటింగు కంప్యూటర్స్ లేవు కదండి, వాటిని జిరాక్స్ తీసి చేత్తో రాసి అప్పుడే ఒక 50 కాపీలు వేసి ఆ స్థానికులకు ఇచ్చారు. ఆ తర్వాత అవన్నీ పుస్తక రూపంలో విశాలాంధ్ర ప్రచురణలు చాలా మంది ప్రచురించారనుకోండి. ఆ సిప్రాలి నుంచి, ప్రాస క్రీడల్లో నుంచి కొన్ని ఈరోజు మీకు వినిపిస్తాను ఖండికలు. ప్రాస క్రీడలు అంటే, క్రీడ అంటే ఆట, మీకు తెలుసు కదా. ప్రాస క్రీడలు అంటే అంత్యప్రాసలతో ఆడుకున్నారు ఆయన ఈ చిన్న చిన్న ఖండికల్లో. సాధారణంగా ఏమిటంటే ఈ ప్రాస కోసం రాసేటప్పుడు అర్థం పక్కన పడిపోయి ప్రాస ఎలా సరిపెట్టాలా అనేటటువంటి వేగంలో ఒక్కొక్కసారి అర్థం మరుగున పడిపోతూ ఉంటుంది చాలా ప్రాస కోసం రాసినటువంటి కవితా ఖండికలను గమనిస్తే. అలా కాకుండా శ్రీశ్రీ గారు ఆయన రాసినటువంటి ప్రాస క్రీడల్లో కూడా తనదైనటువంటి ప్రత్యేకతని, తనదైనటువంటి విశిష్టతని నిలబెట్టుకుంటూ రాశారు. ఈ ప్రాస క్రీడలు ఏమిటంటే 4 లైన్లు ఉంటాయండి ఒక్కొక్క ఖండికాను. ఆ 4 లైన్లలోనే ఆయన చాలా వరకు చెప్పారనమాట. 103 ప్రాస క్రీడలు రాశారు. ఒక్కొక్క ప్రాస క్రీడలో అంటే ఒక్కొక్క 4 లైన్ల ఉన్నటువంటి ఖండికలో ప్రముఖ వ్యక్తుల గురించి చెప్పారు. ఆయనకి కమ్యూనిజం మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటి చెప్పారు. ఆయనకి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతని చెప్పారు. ఇలా రకరకాల అంశాలని స్పర్శించారు. వాటిలో నుంచి కొన్ని మాత్రం మీకు వినిపిస్తాను ఈ వారం కవిత శీర్షికలో. హరికథా పితామహుడు ఆదిభట్ల దాసు, సంగీతం సాహిత్యం సరితూచిన త్రాసు. హరికథా పితామహుడగు ఆదిభట్ల దాసు, సంగీతం సాహిత్యం సరితూచిన త్రాసు. అలాగే ఈ చాలా వరకు ఈయన రాసినటువంటి ప్రాస క్రీడలండి, అవన్నీ ఒక సామెతల్లాగా తెలుగు సాహిత్యంలో కోటబుల్ కోట్స్ లాగా ఇప్పటికీ కూడా పదే పదే ఉదహరిస్తూ ఉంటారు చాలా మంది. అంత విశిష్టమైనటువంటి గాఢమైన భావం ఉన్న ప్రాస క్రీడలు ఈ 4 లైన్లలో చెప్పారు ఆయన. ఉదాహరణకి ఇది: వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం. అసలు ఈ ప్రాస క్రీడలు ఎలా ఉంటాయో అని చెప్తూ ఆయన, పత్రికలో కార్టూన్లు పడడం చూడలేదు, పద్యంలో ఆ మాదిరి పద్ధతి వీల్లేదు, అలాగా కవితల్లో కార్టూన్లాగా వీటిని రాశారనమాట. పాతబడ్డ పద్ధతులకు కొత్త పేరు పెట్టడం, ఆటవిక యుగాల వైపు అందర్నీ నెట్టడం. ప్రపంచాన్ని చూడలేని కవిత నిజం చూపదు, ఇసుకలోన తలదూర్చిన ఉష్ట్రపక్షి బాపతు. అడుగుజాడ గురజాడది, అది భావికి బాట, మనలో వెధవాయత్వం మరిపించే పాట.
కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. ఈ లిమరుక్కుల ఈ ప్రాసక్రీడలండి ఈ తర్వాత చదవబోయే 4-5 ప్రాసక్రీడలో కలిపి ఒక పాటలాగా చేసి మాదల రంగారావు గారు తన సినిమాలో వాడుకున్నారు. వందే మాతరం శ్రీనివాస్ గారు దానికి బాణిని సమకూర్చారు. అవి ఆ పాటలో ఉన్నటువంటి చరణాలు ఈ ప్రాసక్రీడల్లో నుంచి వచ్చినాయండి. కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, నడిమి తరగతికి చెందిన అవగుణాల కుప్పలు, ఉత్తమొద్దు రాచ్చిప్పలు, నూతిలోని కప్పలు, తాతగారి నాన్నగారి భావాలకి దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు. వీళ్లకి కళలన్నా రసమన్నా చొక్కెదురు, గోలచేసి అరవడం ఒకటే వాళ్ళెరుగుదురు. ఇది కొంతమంది కుర్రవాళ్ల గురించి. ఆయన యువతరం ఎలా ఉండాలి అనుకుంటున్నారంటే, కొంతమంది యువకులు రాబోవు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. వాళ్ళు ఎలా ఉంటారంటే, బానిస పంధాలను తలవంచి అనుకరించరు, పోనీ అని అన్యాయపు పోకడలు సహించరు. అలాంటి యువతరం కావాలని ఊహిస్తూ ఆయన ఆ ప్రాసక్రీడల్లో చెప్పారు. కరుణరసం శృంగారం వాడిన పూరేకులు, వీరరసం బీభత్సం ఈనాటి తుపాకులు. ఆనాడు ఈనాడు హాస్యానికి విలువ కద్దు, సాహిత్య సభాంగణాన వ్యంగ్యానిది మొదటి పద్దు. కనిపించని మాధవుణ్ణి కాన్కులతో కొలుస్తాడు, కనిపించే మానవుణ్ణి కాలరాయ దలుస్తాడు. కనిపించని మాధవుణ్ణి కాన్కలతో కొలుస్తాడు, కనిపించే మానవుణ్ణి కాలరాయ దలుస్తాడు. ఇవండి కొన్ని ప్రాసక్రీడలు. ఇవి 104 ఉన్నాయి. ఇవే కాకుండా సిరిసిరి మువ్వ, లిమరుక్కుల్లో కూడా శ్రీశ్రీ గారు చాలా అద్భుతమైన ప్రయోగాలు, అర్థవంతమైన ప్రయోగాలు, గుర్తుపెట్టుకోదగే ప్రయోగాలు చేశారు. అది ఈ వారం కవిత. తర్వాత ఈ వారం పాటకు వెళదాం. సాధారణంగా మనం ఈ వారం పాటలో కొత్త పాటలు, సాహిత్యపు విలువలున్న పాటలు, కొన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి పాటల గురించి తెలుసుకుంటున్నాం. చాలా వరకు మనం చెప్పుకున్నటువంటి సాహిత్యపు విలువలున్న పాటల్లో అర్థం గురించి పెద్దగా మనం మధించాల్సిన అవసరం ఉండదు. ఆ సంగీత హోరు నుంచి తప్పించుకుని పాటల్లోని మాటలు మనం స్పష్టంగా వినగలిగితే ఆ అర్థం మన హృదయాన్ని తాకేలా చాలా పాటలు ఉంటాయి ఈ కాలంలో వచ్చేవి. వీటిల్లో కొన్ని ప్రత్యేకమైన పాటలు చాలా తక్కువ సంఖ్యలో వచ్చే ఏమిటంటే, లోతైన ఆలోచనలు, గాఢమైన తాత్విక చింతన ఉన్నటువంటి పాటలు. ఇలాంటి పాటలు ఎలా ఉంటాయంటే, కవి ఒక అర్థంతో రాస్తాడు, మనం దానిని నిశితంగా పరిశీలించినప్పుడు, లోతుగా విశ్లేషించినప్పుడు రకరకాల విశ్లేషకులకి రకరకాల అర్థాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే కవి ఈ విశ్లేషకుడు అర్థం చేసుకునేటటువంటి భావాన్ని కవి ఊహించి ఉండకపోవచ్చు. కానీ అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం కనిపించేటటువంటి గాఢమైన తాత్విక చింతనని పాటలలో పొదగడం చాలా కష్టం. అది నిజంగా కవి గొప్పదనానికి నిదర్శనం అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతోంది అంటే అసలు అర్థం లేదని కాదు. ఆయన రాసినటువంటి తత్వాన్ని వివిధ కోణాల్లో వివిధ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారంటే ఆ కవి ఎంత మార్మికంగా ఆ పాటను రాశాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పాటలు చాలా తక్కువ ఉన్నాయి సినిమాల్లో. ఈరోజు మీకు వినిపించబోయేది సినిమా పాటే, కాకపోతే అది సినిమా కోసం రాసింది కాదు. మరి ఇంత గాఢమైన తాత్విక చింతన అంటున్నానంటే అలాంటి పాటలు రాయగలిగేటటువంటి ప్రత్యేకత ఉన్న కవులు ఎవరండి? ఇంకెవరు? మన మిత్రులు, సోదరప్రాయులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన మామూలుగా రాసినటువంటి ఒక పాటని ఆ తర్వాత చాలా సంవత్సరాలకి కృష్ణవంశీ గారు తన సినిమాలో పెట్టుకున్నారు. నిజానికి ఈ పాట విని దాని చుట్టూతా కథ అల్లుకున్నారని కూడా చెప్తారు ఆయన. అదే జగమంత కుటుంబం నాది, అది చక్రం అనే సినిమాలో ఉన్నది. ఈ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ సినిమా విడుదలైన కొత్తలోనే దాదాపుగా గంటన్నర పాటు వివరించారు. చాలా టీవీ కార్యక్రమాల్లో కూడా వచ్చింది ఆ రోజుల్లో. అయితే అంత గాఢమైనటువంటి వేదాంతాన్ని, అంత గాఢమైనటువంటి అర్థాన్ని మనం పూర్తిగా విశ్లేషించి అంత లోతులకి వెళ్ళలేకపోయినా ఉపరితలంలో చూసినప్పటికీ కూడా చక్కటి అర్థం, హృదయాన్ని కదిలించేటటువంటి అర్థం కనిపిస్తుందండి దానిలో. జగమంత కుటుంబం నాది,
ఏకాకి జీవితం నాది. చాలా మంది మనకి అందరూ ఉన్నట్టే అనిపిస్తూ ఉంటారు. ఎప్పుడు నాకు బోల్డంత మంది మిత్రులు ఉన్నారు, నాకు బోల్డంత మంది బంధువులు ఉన్నారు అనుకుంటాం. కానీ అవసరమైనప్పుడు నిలబడగలిగే వాళ్ళు ఎంతమంది? అలా లేనప్పుడు జగమంతా మందే కుటుంబం, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఒంటరి జీవితం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అందరూ ఉన్నప్పటికీ మానసికంగా మనం ఒంటరి వాళ్ళం అవుతాం. ఎందుకంటే మన ఆలోచనలు పంచుకునే వాళ్ళు, మనతో సమానంగా ఆలోచించగలిగే వాళ్ళు ఎక్కువ మంది లేనప్పుడు అది మానసికంగా ఒంటరితనం అనిపిస్తుంది. ఇలాంటి స్థితినే మనం జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అనుకోవచ్చు. ఇది సిరివెన్నెల గారు రాసినటువంటి అర్థం కాకపోవచ్చండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉపరితలంలో ఆలోచించినప్పటికీ కూడా మన మనసును తాకేటటువంటి భావాన్ని అందించగలిగిన పాట ఈ జగమంత కుటుంబం నాది. ఇప్పుడు మీకు వినిపించబోయే దానిలో ముందుగా సిరివెన్నెల గారు పాడినటువంటి వర్షన్ ఉంటుంది, ఆ తర్వాత సినిమాలో పాట ఉంటుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ పాట రాసినప్పుడు ఏ బాణి అనుకున్నారో అదే బాణిని సినిమాలో కూడా యథాతథంగా వాడారు. ఎప్పటిలాగే చిన్న గమనిక, ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి భాగం మాత్రం కొంచెం నాణ్యత తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే దీన్ని నేను ఎప్పుడో 10-12 సంవత్సరాల క్రితం ఆయనతో కలిసినప్పుడు మామూలుగా రికార్డు చేసినటువంటి పాట. దాని తర్వాత సినిమా పాట ఉంటుంది. నాణ్యత ఎలా ఉన్నా అది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాడింది కాబట్టి దాని విలువ దానికి ఉంటుంది. ఇప్పుడు విందాం అది. వేసవి వీటిలో వెన్నెల వాటిలో పన్నీటి జలజాతాల కన్నీటి జలపాతాల పన్నీటి జలజాతాల కన్నీటి జలపాతాల నాతో నేనే అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవనం నాది. మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై కవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల తరుణాల్ని తరుణాల పరువాల్ని పరువాల కన్నెల్ని వెన్నెల్ని వేకువని కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవనం నాది. గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలి గొంతు వాకిలిని మూసి మరలితను మూగబోయిన గుండె మిగిలి గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలి గొంతు వాకిలిని మూసి మరలితను మూగబోయిన గుండె మిగిలి నా హృదయమే నాలోగిలి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు వాలి నా హృదయములో ఇది సినీ వాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవనం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే జగ
లోకమంత కుటుంబం నాది. కౌముది మీ ముంగిట్లో సాహితీ చంద్రిక, వెబ్ మాసపత్రిక. అలరించే సీరియల్స్, ఆకట్టుకునే కథలు, ప్రతి నెల ప్రత్యేక కథనాలు, పాఠకులు పాల్గొనే ఫీచర్స్, వినూత్నమైన సినీ విశేషాలు, కడుపుబ్బ నవ్వించే హాస్య వల్లరులు. ప్రతి పేజీలో కొత్తదనం, ప్రతి సంచిక ఒక ప్రత్యేకం. కౌముది వెబ్ మాసపత్రిక. చదవండి, చదివించండి. www.kaumudi.net KOUMUDI.net. మీ అభిమాన రచయిత కిరణ్ ప్రభ సంపాదకత్వంలో కౌముది వెబ్ మాసపత్రిక. కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 17వ సంచికలో తరువాతి శీర్షిక ఈ వారం స్ఫూర్తి, ఈ వారం వ్యక్తి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గురించి మీరు చాలా మంది వినే ఉంటారండి. ఎందుకంటే ఈయన ఈ కాలానికి సంబంధించినటువంటి వ్యక్తే. బహుశా పేరు చెప్తే మీరు కొంతమందికి గుర్తు రావచ్చు. అందరికీ తెలియడం కోసమని ఈయన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఈయన తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి అండి. తమిళనాడు యువతరాన్ని అత్యంతగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈయన పిలుపు ఇస్తే యువతరం అంతా ఆయన వెనకాల నిలబడుతుంది. ఎవరి వ్యక్తి అంటే, ఒకళ్ళు పిలవగానే అంతమంది యువతీ యువకులు ఆయన వెనక రావాలి అంటే ఆయనకి ఎంతో ప్రాముఖ్యత, ఎంతో ప్రభావం ఉండాలి కదా. అలాంటి సినీ నటుడు అనుకుందామా? కాదు. ఆయన ఏమైనా చాలా ప్రసిద్ధమైనటువంటి క్రీడాకారుడా? కాదు. పోని గాయకుడా? కాదు. రాజకీయ నాయకుడా? అది కాదు. పోని వ్యాపారవేత్త? అది కాదు. కోటీశ్వరుడా? అది కాదు. సాధారణంగా పిలవగానే యువతీ యువకులు వెంట రావాలి, ఒక ఉద్యమంలాగా రావాలి అంటే ఏదో ఒకటి అయి ఉండాలి కదండి, ఎంతో ప్రభావం ఉండాలి కదా ఆ వ్యక్తికి. ఇవేమీ కాని వ్యక్తి. పోని ఆయన ఏమన్నా యువకుడా? యువకులందరినీ కూడా కూడగట్టడానికి? అది కాదు. 73 సంవత్సరాల వృద్ధుడు అననండి, ఆయనని 73 సంవత్సరాల యువకుడు అంటాను. ఆ 73 సంవత్సరాల యువకుడి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆయన ఆ యువతరాన్ని అంతగా ఎందుకు ప్రభావితం చేశాడు? ఈరోజు తమిళనాడులో ఆయన పేరు చెబితే ఎంతో ఉత్సాహం, ఉత్తేజం పొందేటటువంటి యువతరం చాలా మంది ఉన్నారండి. ఆయన చేపట్టే కార్యక్రమాలకి ఊతం ఇచ్చి ఆయనకి బలం చేకూర్చే యువతరం విపరీతంగా ఉన్నారు తమిళనాడులో. తమిళనాడులోనే కాదు, భారతదేశం అంతా కూడా ఈయన పేరు తెలుసు. మరి ఇంత ప్రభావం కలగజేసేటటువంటి వ్యక్తి ఏమై ఉంటారు? ఆయన సంఘ సేవకుడు. అదేమిటి, సంఘ సేవ చేసినంత మాత్రాన అంతమంది యువకుల్ని ఎలా ప్రభావితం చేయగలడు? ఆయన నిస్వార్థ సంఘ సేవకుడు. నిస్వార్థ అనేటటువంటి మాటని అండర్లైన్ చేసి చెప్తున్నానండి. ఎందుకంటే సాధారణంగా స్వార్థం లేకుండా ఎవరికీ ఉండదండి. ఎందుకంటే నేను నా వాళ్ళు అనేది ఉండాలి. ముందుగా నేను నా వాళ్ళు చూసుకున్నాక ఆ తర్వాత పరుల గురించి, సమాజం గురించి ఆలోచిస్తారు. నేను నా వాళ్ళు అనేది ఆలోచించకుండా పూర్తిగా 100కి 100% సంఘ సేవ చేయాలంటే ఎలా కుదురుతుందండి? నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండకూడదు. అలాగా ఆయన తనదంటూ అవసరాలు లేనటువంటి పరిస్థితిని కల్పించుకుని మరీ సంఘ సేవ చేస్తున్నారు. అంటే ఆయన బ్రహ్మచారి, ఆయనకు అవసరాలంటూ ఏమీ లేవు. అందుకని నిస్వార్థంగా సంఘ సేవ చేసేటటువంటి ఆయన యొక్క నిబద్ధతని, సేవా దృక్పథాన్ని గమనించినటువంటి యువతరం ఆయన వెంట నడుస్తున్నారు. ఎంత నిస్వార్థత అంటే ఆయనది, ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఆయన జీవిత విశేషాల్లోకి వెళ్ళబోయే ముందు. సాధారణంగా సంఘ సేవ చేసే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? వాళ్ళు సంపాదించినటువంటి సంపాదనలో కొంత భాగం సంఘ సేవకు వినియోగించాలి, లేదంటే విరాళాలు సేకరించి ఆ డబ్బులతోటి సంఘ సేవ చేయాలి. కానీ ఒక వ్యక్తి చాలా చిన్న ఉద్యోగం చేస్తూ ఉద్యోగం మొదలుపెట్టిన మొదటి తేదీ నుంచి ఆయన పదవీ విరమణ చేసే చివరి రోజు వరకు వచ్చిన జీతాన్నంతటిని, మధ్యలో వచ్చినటువంటి బకాయిల్ని కానీ, ఆయన రిటైర్మెంట్ వచ్చినప్పుడు పెన్షన్ కానీ, అన్నిటినీ కూడా సంఘ సేవకు వినియోగించడం ఎంతమందికి సాధ్యమవుతుందండి? అది ఆయనలో ఉన్న నిబద్ధత, సేవా దృక్పథం. ఆ నిస్వార్థతని గమనించే ఆయన చేసేటటువంటి కార్యక్రమాలకి ఊతమిస్తూ, బలం ఇస్తూ యువతరం అంతా ఆయన వెనకాల నడుస్తోంది. ఎంత ప్రభావాన్ని కలగజేశాడంటే ఆయన, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన్ని పెంపుడు తండ్రిగా నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. ఆలోచించండి ఎంత ప్రభావాన్ని కలగచేశాడు, చేస్తున్నాడో ఆయన. ఆయన పేరు కళ్యాణ సుందరం. మీరు చాలా మంది వినే ఉంటారు. ఇంకా ఆయన గురించి తెలియని వాళ్ళ కోసమని ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. మరి జీతం అంతా కూడా ఆయన సంఘ సేవకే వినియోగిస్తే మొదటి రోజు నుంచి ఆయన
పదవీ విరమణ చేసే వరకు మరి ఆయన బతకడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, ఏం చేశాడు ఆయన? అలాంటి ఆసక్తికరమైన విశేషాలన్నీ ఆయన బతుకు పుటల్లోకి వెళితే తెలుస్తాయండి. ఈయన గురించి ముందే చెప్తాను, మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. ఆయనతో చేసిన ఇంటర్వ్యూలు ఉన్నాయి కాబట్టి తమిళంలో ఉంటాయి అవి. ఆయన ప్రత్యక్షంగా చూడొచ్చు మీరు యూట్యూబ్ లో. ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన గురించి చేసినటువంటి తమిళ టీవీ కార్యక్రమాలు అవన్నీ కూడా యూట్యూబ్ లో చూడొచ్చు మీరు. కళ్యాణ సుందరం అని మీరు సెర్చ్ చేస్తే గనక ఆయన జీవిత విశేషాలు, ఈనాటి స్ఫూర్తి, ఈనాటి వ్యక్తిలో మీకు తెలియజేస్తాను. పి కళ్యాణ సుందరం ఆయన 73 సంవత్సరాలు. మద్రాసులో సైదాపేటలో ఒక చిన్న ఇంట్లో ఉంటారు ప్రస్తుతం. ఆయన 1940లో మేలు కరువేలంగుళం అనేటటువంటి ఊళ్ళో పుట్టారండి. అది తిరునల్వేలి జిల్లాలో ఉంది, తమిళనాడులోను. ఒక మాదిరి కుటుంబమే, మరీ నిరుపేద కుటుంబం ఏమీ కాదు. ఆయన పుట్టినప్పుడు అంటే 1940లో అది చాలా చిన్న ఊరు, ఒక 30-40 ఇళ్ళు ఉండే అంతే. మరి అంత చిన్న గ్రామంలో రోడ్లు, బస్సులు, కరెంటు ఇలాంటివి ఊహించలేం. పైగా అది 1940, దాదాపుగా 75 సంవత్సరాల కిందట కదా, ఇంకా స్వాతంత్రం రాకపూర్వం. రోడ్లు లేకపోవడం, బస్సులు లేకపోవడం, కరెంటు లేకపోవడం అదంతా సర్వసాధారణమే. అలాంటి ఊళ్ళో పుట్టినటువంటి కళ్యాణ సుందరం ఆయనకి 1 సంవత్సరం వయసు ఉండగానే తండ్రి మరణించాడు. ఆయన చదువు కూడా ఆ ఊర్లో కొనసాగేటటువంటి పరిస్థితులు కావు ఆ రోజుల్లో, ఎందుకంటే ఉన్నదే 30 ఇళ్ళు, ఇంకా స్కూలే ఉంటుంది ఆ ఊళ్ళోను. ఆయన అక్కడి నుంచి దాదాపుగా 30 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి రోజు చదువుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ఏమంటారంటే ఆయన బలం అంతా కూడా సంఘసేవ, నిస్వార్థ సంఘసేవ అనుకున్నాం కదా. ఇప్పట్లో చాలా మంది ఆయన బాల్యాన్ని గురించి చెబుతూ ఈయనకి సంఘసేవ చేయడం, విరాళాలు ఇవ్వడం, ఎదట వాళ్ళకి సహాయం చేయడం అనేది చాలా చిన్నప్పటి నుంచి ఆయన బాల్యం నుంచి అలవాటు ఉంది అంటుంటారు. దానికి ఆయన ఏం సమాధానం చెప్తాడంటే, చాలా మంది నేను చాలా చిన్నప్పటి నుంచి కూడా సంఘసేవ చేస్తున్నాను అనుకుంటూ ఉంటారు. నిజానికి అప్పుడు జరిగింది ఏంటంటే, మా ఊళ్ళో స్కూల్ లేక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కి ఒక్కడనే నడుచుకుంటూ వెళ్ళేవాడిని. మరి నాతో పాటు ఎవరైనా వస్తే బాగుంటుంది అని ఆ పిల్లలకి నేను సహాయం చేసేవాడిని. ఏవో దుస్తులు ఇవ్వడమో, పుస్తకాలు ఇవ్వడమో, లేకపోతే నాతో పాటుగా వాళ్ళకి భోజనం పెట్టించడమో, ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాడిని. బహుశా ఆ తర్వాత సంఘ సేవలోకి వెళ్ళడానికి నాకు దారి తీసిందేమో తెలియదు, కానీ చిన్నప్పుడు మాత్రం నా స్వార్థం కోసం నేను చేస్తూ ఉండేవాడిని, వాళ్ళని నాతో పాటుగా స్కూల్కి తీసుకెళ్ళడానికి అని రాసుకున్నారు ఆయన. ఎలాగైతే అలా 10-15 కిలోమీటర్లు వెళ్ళి ఆయన రోజు చదువుకుంటూ ఉండేవాడు అక్కడ స్కూల్లోను. ఆయన హై స్కూల్ ప్రాంతాల్లో ఉండగా, హై స్కూల్లో చదువుకునేటప్పుడు పత్రికలు బాగా చదివేవాడు. కలకండు అనేటటువంటి ఒక పత్రిక, తమిళ మ్యాగజైన్ అండి అది. ఆ పత్రిక చదివి ఆ పత్రిక సంపాదకుడికి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. ఇదంతా ఆయన హై స్కూల్లో ఉండగా ఉత్తరాలు రాస్తూ ఆ పరిచయం పెరిగి ఆ సంపాదకుడు ఒకసారి ఎప్పుడో మద్రాసు వస్తే కనుక నన్ను కలువు అని చెప్తే ఈయన మద్రాసు వెళ్ళినప్పుడు ఆ కలకండు అనే పత్రిక సంపాదకుడిని కలుసుకున్నాడు. ఆయన పేరు తమిళవన్నన్. ఆ సంపాదకుడిని కలిసినప్పుడు మాటల్లో మామూలుగానే ఉంది. కాకపోతే అప్పటికే ఈ కళ్యాణ సుందరానికి ఒక సమస్య, మానసిక సమస్య పట్టి పీడిస్తోంది. అది ఆ సంపాదకుడితో చర్చించడం మొదలుపెట్టాడు. ఏమిటంటే ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఎందుకు? ఆయన వాయిస్ అంటే ఆయన కంఠం ఆడవాళ్ల కంఠంలాగా ఉంటుంది, మాట్లాడితే అరిచినట్టుగా ఉంటుంది. అది ఆయన కొంచెం ఇబ్బందిగా భావిస్తున్నాడు. అదే ఆ సంపాదకుడితో చెప్పాడు. నా కంఠస్వరం ఇలా ఉందండి, అందరూ అనుకుంటున్నారేమోనని నేను అనుకుంటున్నాను, నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉంది, ఎలా చేసుకోమంటారని అడిగి. అంత అమాయకంగా ఉండే ఆయన హై స్కూల్లో ఉండగా ఆ తమిళవన్నన్ అన్న సంపాదకుడు ఏం చెప్పాడంటే, బాబు నువ్వు చిన్నపిల్లాడివి, నీ గురించి ఎదట వాళ్ళు ఏమనుకుంటున్నారు అని నువ్వు అనుకోవడం కాదు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. నీ అంతట నువ్వు అంతగా బాధపడిపోయి ఆత్మన్యూనతాభావంతో నీ కంఠస్వరం అలా ఉందని నువ్వు అలా అనుకోవాల్సిన పని లేదు. నువ్వు చేసే మంచి పనులను బట్టి ఎదట వాళ్ళు నిన్ను స్వీకరిస్తారు. మంచి పనులు చేస్తూ ముందుకెళ్ళినంత కాలం నీకు ఇట్లా నా స్వరం ఇలా ఉంది అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని ఆయనకి కొంచెం హితబోధ చేశాడు ఆయన. అప్పటి నుంచి ఆయనకు అనిపించింది, ఇలా నా గురించి నేను ఇంతగా బాధపడే కంటే కూడా మంచి పనులు చేస్తూ ఎదట వాళ్లలో మంచి అనిపించుకోవాలి అని. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఉదాహరణ మీరు యూట్యూబ్ లో ఆయన ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుంది ఆయన స్వరం ఎలా ఉంది అనేది. అలాగా
ఆయనతోటి ఒక హితబోధ లాంటిది తీసుకుని ఆయన వెనక్కి వచ్చేసారు. అది అమాయకంతో తీసుకున్నటువంటి నిర్ణయం, ఆత్మహత్య అనేది. అది పెద్ద గంభీరంగా తీసుకోవాల్సిన విషయం కాదు. మొత్తానికి ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఎదట వాళ్ళకి సహాయం చేయడం అనేది ఆ విధంగా అలవాటు అయ్యింది. వెనక్కి వచ్చేసి ఆయన హై స్కూల్ అయిపోయాక బిఏ డిగ్రీలో చేరదాం అనుకుని తిరునల్వేలిలో సెంట్ జేవియర్ కాలేజీకి వెళ్ళారు. అక్కడ తమిళం ప్రధాన అంశంగా ఆయన బిఏ చేద్దాం అనుకున్నారు. అయితే ఆ కాలేజీలో ఆ రోజుల్లో, అంటే బహుశా ఇది ఆయనకి 18-19 సంవత్సరాలు, అంటే 59-60 ప్రాంతాల్లో అనుకోవచ్చు, తమిళం ప్రధాన అంశంగా బిఏ చదివే వాళ్ళు ఎక్కువ మంది లేరు. ఆ ప్రిన్సిపాల్ గారు చెప్పారు, నాయన కళ్యాణ సుందరం, ఈ తమిళం చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది లేరు, నీ ఒక్కడి కోసం నేనేమి చెప్తాను ఈ సబ్జెక్ట్ అనేది, దాని బదులు నువ్వు ఇంకా ఏదైనా వేరే సబ్జెక్ట్ తీసుకో అని ఆయన ఈ కళ్యాణ సుందరానికి సలహా ఇచ్చారు. కానీ ఈయన ససేమిరా నేను తమిళంలోనే చదువుతాను, నాకు తమిళం అనేటట్టు ఆ తమిళ సాహిత్యాన్ని గురించే నాకు చదవాలని ఉంది అని పట్టుబట్టేసరికి ఆ ప్రిన్సిపాల్ గారు చాలా మెచ్చుకుని ఆయన ఒక్కడి కోసమని ఆ బిఏలో ఆయన తమిళం మెయిన్ సబ్జెక్ట్ గా ఆయన పూర్తి చేశారు. అది అయిపోయాక మద్రాసు వచ్చి ఆయన ఎంఏ లిటరేచర్, హిస్టరీ, తర్వాత లైబ్రరీ సైన్స్ కోర్సులు చేశారండి. వాటన్నిటిలో కూడా ఆయన చాలా ముందుండేవాళ్ళు, అంటే గోల్డ్ మెడలిస్ట్ కూడా ఈ సబ్జెక్టుల్లోనూ. ఆయన ఈ కాలేజీలో చదువుకునేటప్పుడు మద్రాసులో కేవలం ఆయన చదువుకోవడమే కాకుండా ఆయన ఏంటంటే ఆ పక్కన ఉన్నటువంటి క్లాసుల వాళ్ళకి ఆయన పాఠాలు కూడా చెప్తూ ఉండేవాడు, ఆ చదువుకునే దానిలో ఒక భాగంగాను. అలా చెప్పేటప్పుడు ఒకసారి మహాత్మా గాంధీ గారి గురించి చెప్పాల్సి వచ్చింది. మహాత్మా గాంధీ గారి నిరాడంబరత్వం, ఆయన చేసేటటువంటి ప్రజాసేవ, ఆయన కట్టుకునేటటువంటి దుస్తులు, వీటి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కళ్యాణ సుందరం అప్పటికి ఆయన ప్యాంటు షర్టు వేసుకుని చాలా దర్జాగా ఉన్నాడు. ఆయన అనుకున్నట్ట, మహాత్మా గాంధీ గారు నిరాడంబరంగా ఉంటారు, ఖద్దరు బట్టలు కట్టుకుంటారు అని నేను చెబుతున్నాను, కానీ నేను చేస్తోంది ఏమిటి అనుకుని ఆయన అప్పటి నుంచి మామూలు బట్టలు మానేసి ఖద్దరు బట్టలు కట్టుకోవడం మొదలు పెట్టారు. ఆ ఖద్దరు ప్యాంటు, ఖద్దరు చొక్కా మాత్రమే వేసుకుంటూ ఉన్నారు అప్పటి నుంచి కూడాను. ఆ విధంగా ఆయనకి నిరాడంబరత్వం అనేది ఆ కాలేజీ నుంచి కూడా అలవాటైంది. సరే, అక్కడికి ఆయన కాలేజీలో చదువుకుంటూ ఉండగానే ఈ 60-62 ప్రాంతాల్లో అప్పట్లో భారతదేశానికి చైనాకి యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు దేశం అంతటా కూడా దేశ రక్షణ నిధి విరాళాలు అని వసూలు చేసేవాళ్ళు ఆ యుద్ధంలో ఉన్నటువంటి సైనికులకి, దేశానికి సహాయం చేయడానికని. ఆ విరాళాలు వసూలు చేసేటటువంటి సందర్భంలో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రేడియోలో ప్రసంగాలు ఇవ్వడం, ఆయన ప్రసంగాలను కరపత్రాలుగా ముద్రించి ప్రచారం చేయడం ఇలా జరుగుతూ ఉంది. అలాంటి సందర్భంలో ఈయన ఒకసారి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రసంగాన్ని విని ఈ కళ్యాణ సుందరం, అప్పటికింకా ఆయన లైబ్రరీ సైన్స్ చదువుకుంటున్నారు మద్రాసులోను, చదువుకునే రోజుల్లోనే ఆయన తన మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసుని తీసుకెళ్లి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్కి ఇచ్చారు. ఆయన చాలా ఆశ్చర్యపోయాడట. చదువుకునే కుర్రవాడు మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసుని ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యపోయి అందరి ముందు ప్రకటించి, ఇట్లా ఇంత యువకుడు ఆయన ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ఇవ్వడం మొట్టమొదటిసారి జరుగుతోంది మన ప్రాంతంలోనూ అని ఆయన అందరికీ చెప్పారు. ఆ సందర్భంలో ఇంకో సంఘటన ఏం జరిగిందంటే, ఈయనకి అప్పటికే దానం చేయడం, విరాళాలు ఇవ్వడం, సహాయం చేయడం అనేది మామూలుగా కొనసాగుతూ ఉంది. అందుకని ఆయనకి పెద్దగా అనిపించలేదు, ఆయన చేతికున్నది ఇచ్చారు. అయితే అప్పటి వరకు దానాలు, సంఘసేవ ఎలా చేస్తున్నారు, ఆయనకి ఏదో ఆస్తి ఉంది కాబట్టి ఆ ఉన్న దాంట్లో నుంచి ఇస్తున్నారు. సరే, ఈయన కామరాజ్ నాడార్ గారికి దేశ రక్షణ నిధికి తన మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసునిచ్చి, ఆ తర్వాత ఆయన ఆనంద వికటన్ అనేటటువంటి పత్రికకి వెళ్ళారు. ఆ ఆనంద వికటన్ అనేటటువంటి పత్రికకి బాలసుబ్రహ్మణ్యం అనే ఆయన ఎడిటర్గా ఉండేవాడు. ఈయన వెళ్ళినప్పుడు ఇలాగా ఈయన సంఘసేవ చేశాడు, మెడలో ఉన్నటువంటి బంగారపు గొలుసు ఇచ్చాడని అప్పటికే తెలిసింది. ఈయన తెలిసి ఆ బాలసుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే, ఈ కళ్యాణ సుందరం తోటి, అబ్బాయి నువ్వు చాలా కుర్రాడివి, నువ్వేదో చాలా సంఘసేవ చేసేసాను అనుకుంటున్నావు, పైగా నీ మెడలో ఉన్నటువంటి గొలుసు తీసుకుని ఇచ్చావు, నువ్వు సంపాదించింది కాదది, మీ పెద్దవాళ్ళు సంపాదించింది. అలా కాకుండా నిజంగా నువ్వు సంపాదించడం మొదలుపెట్టిన రోజున నువ్వు దానం చేసి సంఘసేవ చేస్తే అది నిజమైన సంఘసేవ అనిపించుకుంటుంది, ఇప్పటికేదో పెద్ద చేశానని నువ్వేమి గర్వపడమోకు అని ఆయన చెప్పాడు. కొంచెం కటువుగానే చెప్పినా కానీ
అది సవాల్ అనిపించింది ఈ కళ్యాణ సుందరానికి. అప్పటికి ఆయన వయసు 21, 22 సంవత్సరాలు. అప్పటి నుంచి ఆయన నిర్ణయించుకున్నట్టండి, ఏమని, నేను ఉద్యోగం చేశాక నాకు వచ్చేటటువంటి జీతం మొత్తాన్ని సంఘసేవకే వినియోగించాలి, మొత్తాన్ని దానం చేయడానికి, విరాళాలు ఇవ్వడానికి ఉపయోగించాలి అని ఆ రోజు ఆనంద వికటన్ పత్రిక సంపాదకుడు బాలసుబ్రహ్మణ్యం చెప్పిందా ఆయన చేసినటువంటి సవాల్ లాంటి సలహాని తీసుకుని ఆయన ఆ రోజు మొదలు పెట్టారండి. సంఘసేవ, విరాళాలు ఇవ్వడం, దానం చేయడం, తను సొంతంగా సంపాదించింది, పెద్దవాళ్ళు ఇచ్చింది కాదు. అట్లా ఆయన 23 సంవత్సరాల వయసులో లైబ్రేరియన్ గా జాయిన్ అయ్యారు. ఎక్కడ? ట్యుటికోరిన్లో కుమార కరుప ఆర్ట్స్ కాలేజీలో గ్రంథాలయ నిర్వహణలో చేరి 35 సంవత్సరాలు పనిచేశారండి. ఎక్కడ మొట్టమొదటి జీతం నుంచి చిట్ట చివరి రోజు వరకు వచ్చిన జీతం అంతా కూడా ఆయన కేవలం సంఘసేవకి, దానం చేయడానికి, విరాళాలు ఇవ్వడానికి ఉపయోగించారు. ఆయన చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. జీతం అంతా కూడా ఇవ్వడం అంటే కేవలం జీతమే కాకుండా ఆయనకు మధ్య మధ్యలో వచ్చేటటువంటి ఎరియర్సు, చివరిలో వచ్చినటువంటి పెన్షను అంతా కూడా సంఘసేవకే వినియోగించారు. మరి ఇదంతా కూడా సంఘసేవకే వినియోగిస్తే మరి ఆయనకి తినడానికి ఎలాగా? అందుకోసమని ఆయన సాయంకాలం పూట హోటళ్లలో పనిచేయడము, చిన్న చిన్న లాండ్రీ షాపుల్లో పనిచేయడం, ఇలాంటిది చేసి ఆయన తిండి కోసం విడిగా సంపాదించుకునేవాడు. వచ్చిన జీతం మాత్రం పైసా పైసా మొత్తం సంఘసేవకే వినియోగించారు. అదండి ఆయనలో గొప్పతనం. ఇలాంటి వ్యక్తిని మనం ఊహించుకోవడమే కష్టం, కానీ ఆయన మన మధ్యన ఇంకా ఉన్నారు. ఆయన ఇంకా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. 98లో ఆయన పదవి విరమణ చేసినప్పటి నుంచి కూడా ఇంకా సంఘసేవలోనే కొనసాగుతున్నారు. అందుకే ఆ నిబద్ధత, ఆయనలో ఉన్న అంకిత భావం, ఆయనలో ఉన్న నిజాయితీ అవన్నీ కలిసి యువతరాన్ని ఆయన వెంట నడిచేలాగా చేస్తున్నాయి. ఏం చేశారు ఈయన 35 సంవత్సరాల్లోనూ సంఘసేవ అంటే? ఎక్కువగా ఆయన పిల్లలకి సహాయం చేస్తూ ఉండేవాడటండి. అంటే బాలబాలికలకి వాళ్ళ చదువులకి ముఖ్యంగా ఎక్కువగా సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఎలాగంటే ఉదాహరణకి 1992లో తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు చాలా ఊళ్ళు కొట్టుకుపోతే ఆయన కొన్ని ప్రాంతాలను తీసుకుని దాదాపుగా 10,000 మంది పిల్లలకి వాళ్ళకి బట్టలు, దుస్తులు ఇవ్వడం, వాళ్ళకి మళ్ళీ పోయినటువంటి పుస్తకాలు ఇవ్వడం, పలకా బలపాలు ఇలాంటివి చేశారటండి. అంతేకాకుండా పిల్లల ఆరోగ్యానికి సంబంధించినటువంటి, వాళ్ళ అనారోగ్యానికి సంబంధించినటువంటి వాటిని నయం చేయడానికి, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఇలాంటివన్నీ కూడా ఈ 35 సంవత్సరాల్లో ఆయన సంపాదించిన డబ్బులతోటి ఆయన చేస్తూ వచ్చారు. ఇలా జరుగుతూ ఉండగా అసలు ఈయన గురించి అందరికీ ఎలా తెలిసింది? ఎందుకంటే ఆయనంతటా ఆయన చేసుకుంటూ వస్తున్నారు, ఆయన జీతం ఆయన ఇస్తున్నారు, ఆయన ఏం పేపర్లో నా గురించి రాయండి అని ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఎలా తెలిసిందంటే దానికి ఒక ఆసక్తికరమైన సంఘటన ఉందండి. ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఒక ప్రముఖుడి ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే ఆ ప్రముఖుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని గాన కచేరీ పెట్టించారు. గాన కచేరీ అయిపోయాక ఆ ప్రముఖుడు సుబ్బలక్ష్మి గారికి పారితోషికం ఇవ్వబోతే ఆవిడ, పారితోషికం నాకొద్దు, కళ్యాణ సుందరం సంఘసేవ చేస్తున్నాడు, ఆయనకి ఇచ్చేస్తాను, నాకిచ్చే బదులు ఈ పారితోషికాన్ని కళ్యాణ సుందరానికి ఇవ్వండి అని ఆ ప్రముఖుడికి చెప్పింది. ఈ కళ్యాణ సుందరం ఎవరా అని ఆ ప్రముఖుడు కలిశాడు, పిలిపించాడో ఆయన వెళ్ళాడో ఏదో అయింది. కలిసి ఆ ప్రముఖుడికి కళ్యాణ సుందరాన్ని చూడగానే కళ్ళంటే నీళ్లు తిరిగినాయి. ఎందుకంటే ఆయన ఎవరో కాదు, ఆనంద వికటన్ పత్రిక సంపాదకుడు బాలసుబ్రహ్మణ్యన్. ఆ రోజు కొన్ని దశాబ్దాల క్రిందట కుర్రాడు మెడలో ఉన్నటువంటి బంగారపు గొలుసుని దేశ రక్షణ నిధికి విరాళం ఇచ్చి తన దగ్గరికి వస్తే, నువ్వు నీ మెడలో ఉన్నటువంటి గొలుసు మీ పెద్దవాళ్ళు సంపాదించింది కాదు, నువ్వు చేసుకున్న సంపాదనతోటి ఏమైనా చేయగలిగితే చెయ్యి అని ఎవరికైతే సవాల్ చేశాడో ఆ కళ్యాణ సుందరాన్ని ఈ బాలసుబ్రహ్మణ్యం ఎదురుగుండా చూసి కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన, నువ్వా బాబు, ఆ రోజు నీతో ఇలా అన్నాను, కానీ నువ్వు అంత గంభీరంగా తీసుకుని నీ జీవితాన్నంతటినే దీనికి అంకితం చేస్తావు అనుకోలేదని ఆ బాలసుబ్రహ్మణ్యన్ అన్న ఆయన ఆనంద వికటన్ సంపాదకుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇవ్వాల్సినటువంటి ఆ పారితోషికాన్ని కళ్యాణ సుందరానికి ఇచ్చేస్తే కళ్యాణ సుందరం మామూలుగా ఆయన సంఘసేవకి వినియోగించాడు. అప్పుడు ఆ సందర్భంలో ఈ బాలసుబ్రహ్మణ్యన్ అన్న ఎడిటరు కళ్యాణ సుందరం గురించి ఆనంద వికటంలో కవర్ పేజీ స్టోరీగా రాశాడు. అప్పుడు తమిళనాడులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కొన్ని దశాబ్దాలుగా కళ్యాణ సుందరం చేస్తున్నటువంటి సంఘసేవ గురించి తెలిసిందండి. ఆ కవర్ స్టోరీ చదివి సూపర్ స్టార్ రజనీకాంత్, వాళ్ళ ఆవిడ
ఇద్దరూ కలిసి ఈయన్ని మా తండ్రిగా మేము అడాప్ట్ చేసుకుంటున్నాము అని ఆయన ఆహ్వానించారు. ఒక 15 రోజులు ఎప్పుడో హాస్పిటల్లో ఉండాల్సి వస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడట కళ్యాణ సుందరం. అయితే చెప్పాడట, మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కాకపోతే నేను మీ ఇంట్లో ఉండి సౌకర్యాలు అనుభవించడానికి కాదు నేను చేయదలుచుకున్నది. నా అవసరం ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది తమిళనాడులో ఉన్నారు, అందుకని దయచేసి నన్ను అనుమతించండి, నేను బయటికి వెళ్ళి సంఘసేవ చేసుకుంటాను అని రజనీకాంత్తో చెప్పి ఆయన వచ్చేసి విడిగా ఆయనే ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇంకా ఆయన సంఘసేవని అదే తీవ్రతతోటి కొనసాగిస్తున్నారండి. అలా ఆయన పదవీ విరమణ చేసే వరకు కూడా ఆయన వచ్చిన జీతాన్ని ప్రతి పైసా కూడా సంఘసేవకే వినియోగించి 1998లో ఆయన పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేసిన సందర్భంగా వచ్చినటువంటి 5 లక్షలు 10 లక్షలు దాన్ని కూడా సంఘసేవకే వినియోగించారు. ఈ సంఘసేవకి అడ్డం వస్తుందని ఆయన వివాహం కూడా చేసుకోలేదు. ఆయనకి పెళ్ళాం పిల్లలు ఎవ్వరు లేరు. అందుకనే ఆయన ఒంటరి జీవితానికి కావాల్సినటువంటి భృతికి కావాల్సినటువంటి ఆయన ఆదాయాన్ని సాయంకాలం పూట చిన్న చిన్న పనులు చేస్తూ సంపాదించుకుని ఆయనకు వచ్చిన జీతాన్ని మాత్రం సంఘసేవకే వినియోగించారు. 1998లో ఆయన పదవి విరమణ చేశాక పల్లమ్మోనండి తమిళంలో మాట, ఆ పేరుతోటి ఒక సంస్థని స్థాపించి ఆయన 1998 నుంచి కూడా ఆ సంఘసేవను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సంస్థ తరపున ఆయన కార్యక్రమాలు మొదలు పెట్టినప్పుడు అంతకు ముందు వరకు ఆయన కేవలం బాలబాలికలకి చేసినటువంటి ఆ సంఘసేవే కాకుండా ఇప్పుడు దాన్ని ఇంకా విస్తరించి మిగతా రంగాల్లో కూడా వెళ్ళి అన్ని విధాలైనటువంటి సంఘసేవకి ఆయన కార్యక్రమాలను విస్తరించారు ఈ పాలన తరపున. ఈ పాలన తరఫునే యువతీ యువకులందరూ కూడా ఆయన వెనకాల ఉన్నారండి. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆయన ఎంత నిబద్ధత క్రమశిక్షణ అంటే ఫుట్పాత్ మీద ఉండేటటువంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి దుప్పట్లు ఇవ్వడం, వాళ్ళకి తిండి కల్పించడం, ఇలాంటివి చేసేటప్పుడు అసలు వాళ్ళు ఇలాంటి జీవితాన్ని ఎలా గడుపుతున్నారు అని తెలుసుకోవాలి. ఈయన కొన్నాళ్ళు వెళ్ళి ఆ ఫుట్పాత్ మీద పడుకున్నట్టండి రాత్రిపూట వాళ్ళ మధ్యన. ఆ తర్వాత కొంతమంది కుర్రవాళ్ళు, ఈ పాలెంలో పనిచేసే వాళ్ళు, కళ్యాణ సుందరం గారు నిన్న మీలాగా ఎవరో ఒక ఆయన కనపడ్డాడు, మేము ఫుట్పాత్ మీద వాళ్ళకి సహాయం చేయడానికి వెళితేను మీలాగా ఒక ఆయన ఉన్నాడు అని చెప్పారట. ఈయన కొన్ని రోజులు అలా ఫుట్పాత్ మీద పడుకుని వాళ్ళు ఎంత బాధపడతారో ఆయన స్వయంగా గమనించి దానికి సంబంధించినటువంటి తదుపరి కార్యక్రమాలు ఆయన చేపట్టారు. ఈ పాలెం తరఫున పనిచేసే వాళ్ళకట్టండి మెంబర్షిప్ ఎంతో తెలుసా? కేవలం 100 రూపాయలు మెంబర్షిప్ తోటి ఆ పాలెంలో సభ్యుడిగా చేరి ఆయన పాత పుస్తకాలు, లేకపోతే పాత బట్టలు, ఉపయోగించిన వంట పాత్రలు, ఇలాంటివన్నీ తీసుకుని అవసరమైన వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ భూకంపాలు వచ్చినా అక్కడ కళ్యాణ సుందరం బృందం తయారుగా ఉంటుంది. ఆయన స్ఫూర్తిని అందరికీ అందజేయడం కోసమని చాలా గౌరవాలు వచ్చినాయండి ఆయనకి. జాతీయంగాను అంతర్జాతీయంగాను కూడా ఆయన చాలా గౌరవించారు. ఎంత గౌరవించినా ఆయనకి కావాల్సింది ఏముంది? ఆయన కావాల్సింది ఏమీ లేదు ఆయనకి. ఎందుకంటే తనకంటూ ఏమీ లేదు. ఒక చిన్న ఇంట్లో ఉంటారు, చేసే పనంతా ఈ సంఘసేవ కోసమే చేస్తూ ఉంటారు. ఆయన మరి ఇంత సంఘసేవ చేసినప్పుడు కరెక్టే, ఆయన బ్రతికున్నంత కాలం చేస్తారు. మరి చనిపోయాక ఈ సంస్థ ప్రారంభించారనుకోండి, ఆయన ఏమనుకున్నారంటే చనిపోయాక కూడా నేను చేసేటటువంటి నా మరణంలో కూడా నా ఈ సంఘసేవను నేను మర్చిపోకూడదు అనుకుని ఆయన శరీరం మొత్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి రాసిచ్చారు. నేను చనిపోయాక నా శరీరాన్ని మీరు తీసుకోండి, అవయవాల పనికొస్తే వాడుకోండి, లేకుంటే శరీరాన్ని ప్రయోగాలకు వాడుకోండి అని ఆయన అవయవదానం కూడా ఇప్పుడే చేసేశారండి. అదండి కళ్యాణ సుందరం గురించినటువంటి స్ఫూర్తిదాయకమైన కథ. ఇలాంటి వ్యక్తుల గురించి ఊహించుకోవడం చాలా కష్టం. ఇంత నిస్వార్థత, ఇంత నిబద్ధత, ఇంత అంకిత భావం, పైగా పక్క వాళ్ళకి సహాయం చేయడం, తనకంటూ ఏమి వీసమెత్తు కూడా తనకంటూ ఏమాత్రం ఉపయోగం లేకుండా పక్క వాళ్ళకి చేయడం, అలాంటిది చిన్నతనంలో ఎవరో ఒక ఆయన అన్నటువంటి మాటని ఆయన గంభీరంగా తీసుకుని జీవితాంతం అమలు పరచడం. ఎప్పుడైనానండి నిబద్ధత కల వాళ్ళకి, అంకిత భావంతో ఉన్న వాళ్ళకి గుర్తింపు అనేది ఒక తాత్కాలికంగా లేకపోవచ్చు, కానీ కాలం గడిచిన కొద్దీ వ్యక్తులు గుర్తిస్తారు. వాళ్ళకి ఎప్పుడైనా కానీ గుర్తింపు, వాళ్ళకి ఆ బలం అది అనుకోకుండా వచ్చేస్తుందండి. తప్పు చెయ్యని వాళ్ళకి, నిజాయితీగా ఉండే వాళ్ళకి,
నిజంగా సేవ చేసే వాళ్ళకి బలం అనేది అనుకోకుండా వచ్చేస్తుంది. ఎదట వాళ్ళు వాళ్ళని పక్కదారికి మళ్లించడం అనేది తాత్కాలికంగా జరిగినా గానీ కాలక్రమంలో వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకి గుర్తింపు, దాని యొక్క ప్రభావం దశాబ్దాలు గడిచినా గానీ ఉండిపోతూ ఉంటుంది. ఇదండి కళ్యాణ సుందరం గారి గురించినటువంటి స్ఫూర్తిదాయకమైన కథనం. మీరు యూట్యూబ్లోకి వెళితే ఆయన ఇంటర్వ్యూలు చూడొచ్చు. ముఖ్యంగా రజనీకాంత్ ఎప్పుడైతే ఈయన గురించి నేను ఈయన్ని పెంపుడు తండ్రి కింద స్వీకరిస్తున్నాను అని అన్నారో అప్పుడు ఈయన గురించి అందరికీ తెలిసింది. చాలా మంది ఆయనతో చేతులు కలిపి ఆయన చేసేటటువంటి కార్యక్రమాలకు సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది యువతరం. ఇందాక శ్రీశ్రీ గారు రాసినటువంటి ప్రాసక్రీడల్లో చూశాను చూడండి, కొంతమంది యువకులు రాబోవు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అని. అలాంటి యువతరాన్ని ప్రభావితం చేసిన కళ్యాణ సుందరం లాంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళు ఒక అరడజన్ మంది డజన్ మంది ఉన్నా కానీ ఒక తరం, ఒక సమాజం బాగుపడుతుందండి. ఆ స్ఫూర్తి, వాళ్ళిచ్చేటటువంటి ఉత్తేజం కొన్ని తరాలకి ముందుకు నడుస్తూ ఉంటుంది. అదండి ఈనాటి స్ఫూర్తి, ఈనాటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి పి కళ్యాణ సుందరం. ఇలాంటి వాళ్ళు కోటికి ఒకరే పుడుతూ ఉంటారండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం కిరణ్ గారు, బాగున్నారండి? బాగున్నానండి. మీ పేరు సార్? నా పేరు హరి అండి, మినియాపోలిస్ నుంచి. బాగున్నారా హరి గారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను ఒక విషయం చెప్పాలి. మీరు ఏం మాట్లాడాల్సిన ఏం లేవని అని చెప్పారు, కానీ మీరు ఇందాక చదివిన ఈ మీరు శ్రీశ్రీ గారి రాసిన ఈ కవితలో ఏమిటో మరి అవి మన స్కూల్లో మన స్కూల్స్ లో అది ఒక పాఠ్యాంశంగా పెట్టే యువతలో చాలా మార్పు వస్తాయని నేను అనుకున్నానండి. అంటే పిల్లల్లో నీకు ఆలోచించే మెంటాలిటీ అప్పుడే ఉంటది, శక్తి అప్పుడే ఉంటది. కాబట్టి అప్పుడు అవి పెడితే కొంచెం మనసులో మారతారేమో అన్నట్టు నేను అనుకున్నానండి. అవునండి, అవును. ఈ ప్రభుత్వాధికారుల్లో ఎవరికైనా కానీ ఇలాంటి సూచనలు వాళ్ళు గమనించి చేస్తే బాగుంటుందండి. ఈ నికృష్టులకి ఈ రాజకీయాలకు పెట్టలేండి, ఇలాంటి పెట్టి వాళ్ళకి తెలుస్తుందండి. ఇది పెడితే మనం బతకమని వాళ్ళ జీవితం లేదా మనుగడ ఉండని వాళ్ళకి తెలుసు. బట్ ఎవరైనా కానీ ఎవరైనా డేర్ చేసి కానీ ఎవరైనా ఒకసారి పెడితే ఇలాంటి అట్లీస్ట్ 10-15% పీపుల్ కుడ్ గెట్ చేంజ్ అనేది నేను అనుకున్నానండి. అవును, నిజమేనండి. మీతో ఏకీభవిస్తాను నేను హరి గారు. అదండి, అదొకటి మరి టైం వేస్ట్ చేయకూడదని ఒకటే చెప్తాను. మీరు నేను చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అన్నాను. మీరు చివరిలో ఇట్లా అన్నారు కదా, ఏం లేవన్నట్టుంటే కాదు వేరే అన్నట్టు నేను చేశానండి. మంచిదండి, చాలా సంతోషం. చెప్తూ ఉండండి తప్పనిసరిగా. చూడండి, థ్యాంక్స్ అండి కిరణ్ ప్రభు గారు. నమస్తే హరి గారు. నమస్తే. హలో, నేను కిరణ్ ప్రభాతో మాట్లాడుతున్నానండి. అవునండి. నమస్తే అండి, నా పేరు సాయి, నేను ఫ్లోరిడా నుంచి మాట్లాడుతున్నాను. ఒక 20 డేస్ నుంచి మీ గురించి తెలిసింది. 20 డేస్ బ్యాక్, ఇంతకుముందు నాకు తెలీదు. నేను మీది కొన్ని ఆర్కైవ్స్ చూశాను అనమాట. మీరు చాలా బాగా చెప్పడము, అవి స్టోరీ బాగా అంటే యాజ్ ఇట్ ఈస్ స్టోరీ వాళ్ళు రాసినట్లు కాకుండా మళ్ళీ మీరు తిరిగి చెప్తారా అండి? దాన్ని చదివి మీరు అర్థం చేసుకొని చెప్తారా? అంతేనండి, ఎందుకంటే యథాతథంగా చదివితే ఆ పుస్తకం మనకి చాలా సమయం పట్టొచ్చు. పైగా యథాతథంగా చదవడంలో ఉన్న ఒక పరిమితి ఏమిటంటే మీరు దాని మీద పూర్తిగా కేంద్రీకరించి చివరి వరకు వింటే తప్ప అది అర్థం కాకపోవచ్చు. అందుకని నేను మళ్ళా నేరేట్ చేయడంలో ఏమిటంటే మీకు దానిలో ఉన్నటువంటి సారాంశం అర్థమయ్యేలాగా ఉంటుంది అనమాట. అందుకని నేను మళ్ళా తిరిగి చెప్తానండి. అయితేను మీ గురించి నేను వికీపీడియాలో గూగుల్లో సెర్చ్ చేశాను, కిరణ్ ప్రభా వికీపీడియా అని. అయితే నాకు దొరకలేదు మీ గురించి మీ పర్సనల్ డీటెయిల్స్. ఇంకా అంత నేను ముఖ్యమైన వ్యక్తిని కాదండి, అంత ప్రముఖమైన వ్యక్తిని కాదు, నేను చాలా సామాన్యుడిని. కాకపోతే మీరు నా గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో ఒక ఇంటర్వ్యూ ఉంది. అలానా అండి? అంటే కౌమిది నేను మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు మీరు చెప్పిన మ్యాటర్స్ అవి ఇవి చూసి చాలా నచ్చింది అనమాట. నేను అందుకు మా అమ్మకు కాల్ చేసి ఇండియాలో చెప్పాను, ఇలా టాక్ షో వింటున్నాను, చాలా బాగుంది అని. ఒకవేళ ఇండియాలో వాళ్ళు వినాలంటే ఎలా అండి వినేది? ఇంటర్నెట్ లేకపోతే కష్టమా, వినలేమా?
డౌన్లోడ్ చేసుకోవాలండి, ఇంటర్నెట్ లేకపోతే యూట్యూబ్ లో నుంచి డౌన్లోడ్ చేసుకుని వినాలి. అవునా అండి? ఇండియాలో అయితే వినలేరు ఇంటర్నెట్ లేకపోతే ఇండియాలో వాళ్ళు. ఎవరన్నా డౌన్లోడ్ చేసి పెడితే వాళ్ళు ఇంటర్నెట్ లేనప్పుడు వినడానికి అవకాశం ఉంటుందండి. ఓకే అండి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి, ఏంటంటే నేను ఫస్ట్ మూవీ టాకీస్ షో విన్నాను మీది, భక్త ప్రహ్లాద, అది షో విన్నాను. దాంట్లో మీరు యాడ్ చదివారు కదా, ఇలా యాడ్ ఇలా వస్తుంది మూవీ చూడండి అని. ఆ యాడ్ సోర్స్ ఎక్కడ దొరికిందని నేను గూగుల్ చాలా తెలిసాను కానీ నాకు దొరకలేదు. ఈ గూగుల్లో దొరకవండి, నేను చెప్పే సమాచారం చాలా వరకు గూగుల్లో ఉండదు. అవి సినిమా పాటల పుస్తకాలు ఉన్నాయండి, అప్పట్లో పాటల పుస్తకాలు వచ్చాయి అన్నమాట. అవునవును. ఆ పాటల పుస్తకాలు అప్పట్లో ఉన్నటువంటి పత్రికల్లో ఈ ప్రకటనలు ఉండేయండి. ఓహో, మీరు ఆ పత్రికలు కలెక్షన్ చేశారా? కరెక్ట్. గత 150 సంవత్సరాలుగా పత్రికలు ఉన్నాయండి నా దగ్గర. ఆ పత్రికలన్నీ వెనక్కి తిరిగి చూసి ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఆ అంశాలన్నీ తీసుకుని మీకు అందిస్తున్నాను అనమాట. ఓకే ఓకే. ఇంకొక క్వశ్చన్ అండి, ఏమనుకోవద్దు, మీ టైం పర్వాలేదు, చెప్పండి చెప్పండి. మీరు చందమామ గురించి, చక్రపాణి నాగిరెడ్డి గురించి చెప్పేటప్పుడు చందమామ గురించి చెప్పారు. ఆ చందమామలో మీరు ఆర్కైవ్స్ చదవచ్చు చందమామ వెబ్సైట్కి వెళ్ళి అని చెప్పారు. నేను చాలా ట్రై చేశాను అక్కడికి వెళ్ళి చదవడానికి, అడాబ్ ఫ్లాష్ ప్లేయర్ ని ఇన్స్టాల్ చేసుకున్నాను, అన్ని చేశాను, కానీ నేను చదవలేకపోతున్నానండి. బ్లాంక్ స్క్రీన్ వస్తుంది నాకు. చూడాలండి అయితే మరి నేను అప్పటికి ఇప్పటికి. మీరు ఒక పని చేయండి సాయి గారు, మీరు నాకు kiranprabha@gmail.com KIRANPRABHA@gmail.com అండి. ఓకే ఓకే ఓకే, ఈమెయిల్ ఇస్తే దెన్ మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే అండి. మీరు జర్నలిస్ట్ గా ఏమైనా పనిచేశారా అండి ఇంతకుముందు? లేదండి, జర్నలిస్ట్ గా పనిచేయలేదు. నేను కవిత్వం రాయడం నాకు మౌలికమైనటువంటి నా హాబీ. ఓకే. నేను మీకు ఒక లింక్ పంపిస్తాను, మీరు ఈమెయిల్ పంపిస్తే ఆ లింక్ లో నా గురించి ఒక 2 గంటల సమాచారం ఉంది, మీరు వినొచ్చండి. షూర్ అండి, నేను పంపిస్తాను ఈ రోజు మీకు. ఓకే, చాలా థ్యాంక్స్ అండి మీ టైం స్పెండ్ చేసినందుకు, చాలా థ్యాంక్స్. ఓకే అండి, ఉంటాను. నమస్తే అండి, వింటూ ఉండండి. కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 17వ సంచికని ఈ రోజుతో ముగిద్దామండి.